నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ది మన్యం క్రానికల్స్. ఈరోజు వీడియోలో క్రిస్పీ అండ్ టేస్టీ క్యాబేజ్ 65 ఎలా చేయాలో చూపించబోతున్నానండి. బయట ఉండే టేస్ట్తోనే మనం చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో చూసి కనుక ప్రిపేర్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో లేట్ చేయకుండా ఎలా చేయాలో చూపిస్తాను, క్విక్గా చూసేసేయండి. నేను ఇక్కడ 1/2 కిలో క్యాబేజ్ని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా 1 అంగుళంన్నర పొడవు ఉండేలాగా క్యాబేజ్ని ఇలాగ కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న దాన్ని నీట్గా వాష్ చేసుకుని వాటర్ మొత్తం వంపేసుకోవాలన్నమాట. వాటర్ అనేది ఉండకుండా తీసుకోవాలి. వాటర్ లేకుండా తీసుకుంటేనే నేను చెప్పిన కొలతలతో పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు మైదా పిండి, 1/2 కప్పు కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి. నేను ఇక్కడ మంచి కలర్ కోసం కాశ్మీరీ కారంని యాడ్ చేస్తున్నాను అండి. మీరు కావాలంటే రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి మొత్తం కలిసేలాగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవటం వల్ల క్యాబేజీలో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. మీకు టైం పట్టినా కూడా ఒక 3 మినిట్స్ పాటు ఇలా ప్రెస్ చేస్తూ మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 నిమ్మకాయ నుంచి తీసుకున్న రసంని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఎక్కువ వాటర్ పట్టదండి, నాకు ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వాటర్ మాత్రమే పట్టింది. సో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే పిండి అనేది క్యాబేజ్కి చక్కగా పట్టి ఉంటుంది. సో మీరు వాటర్ని కనుక సరిగ్గా డ్రైన్ చేయకపోతే ఈ పిండి కొలతలు అనేవి మారిపోతాయి, టేస్ట్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది. సో వాటర్ అనేది లేకుండా చూసుకోవాలన్నమాట మీరు వాష్ చేసినప్పుడు. సో కన్సిస్టెన్సీ ఇలా ఉంటే పకోడీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీన్ని వెంటనే ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా పకోడీ లాగా మనం ఆయిల్లోకి వదులుకోవాలి. ఆయిల్కి ఎంత పడితే అంత యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన 2 మినిట్స్ వరకు కదిలించకుండా అలాగే ఫ్రై అవ్వనివ్వాలి. ముందే కదిలించేస్తే పిండి అనేది క్యాబేజ్ నుంచి సెపరేట్ అయిపోతుంది అనమాట. సో 2 మినిట్స్ తర్వాత ఒకసారి గరిటతో కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఎర్రగా కాలి పైన క్రిస్పీగా తయారవుతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసుకొని ఒక టిష్యూ పేపర్ ఉన్న బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఎక్సెస్ ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది అనమాట. సో ఇలా బ్యాచెస్గా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఒక 10 పచ్చిమిరపకాయలు, గుప్పెడు కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవటమే. అంతే అండి, చాలా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ 65 రెడీ అయిపోయినట్లే. బయట క్యాటరింగ్ వాళ్ళు కానీ భోజనాల్లో కానీ వేసినప్పుడు ఎంత టేస్ట్గా ఉంటుందో అంతే టేస్ట్తో ఇప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.